కువైట్లో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యూసఫ్ కార్గో వారు స్పెషల్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. మీరు మీ ఇంటికి పంపించే వస్తువులపైన స్పెషల్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, డాక్యుమెంట్ కానీ మరియు ప్యాకింగ్ ఛార్జీలు లేవు. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఇటీవల కాలంలో అనుమానాస్పదంగా మృతి చెందుతూ ఉన్నారో వాళ్ళ యొక్క మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అలాగే వారు ఎలా చనిపోతూ ఉన్నారు, ఎవరైనా చంపివేస్తూ ఉన్నారా, లేకపోతే వాళ్ళే బలవన్మరణాలకు పాల్పడుతూ ఉన్నారా అన్న విషయాలు అయితే బయటికి రావడం లేదు. ప్రస్తుతానికి పోలీసులు అనుమానాస్పద రీతిలో మృతి చెందారని చెప్పేసి కేసు నమోదు చేసుకుంటూ ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. వివరాలకి వెళితే కువైట్లోని ఆల్ వాహా ప్రాంతంలో మనం చూసుకుంటే ఒక ఇంట్లో 50 ఏళ్ల ప్రవాస మహిళ పనిచేస్తూ ఉంది. అలాగే ఆమెకు ఆరోగ్యం బాగోలేదని చెప్పేసి కువైటీ పౌరుడు మనం చూసుకుంటే ఆసుపత్రికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆసుపత్రికి తీసుకువెళ్ళిన తర్వాత జహ్రా ఆసుపత్రి వైద్యులు పరిశీలించిన తర్వాత ఆమె అంతర్గత గాయాల కారణంగా మరణించిందని చెప్పేసి మెడికల్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దీంతో 43 ఏళ్ల కువైటీ పౌరుడు ఆ యొక్క మెడికల్ రిపోర్ట్ తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఉన్నట్లుండి మా ఇంట్లో పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెకు అనారోగ్యానికి గురవడం జరిగింది. ఆ తర్వాత నేను హాస్పిటల్కు తీసుకువెళితే వాళ్ళైతే మెడికల్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి పోలీసులు అయితే అనుమానాస్పద రీతిలో ఆమె మృతి చెందినట్లయితే కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే తదుపరి విచారణ కోసం ఆమె యొక్క మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు. అలాగే ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాత ఆమె ఎలా చనిపోయిందని చెప్పేసి పూర్తి వివరాలు తెలుస్తాయి. అలాగే ఆమె యొక్క మరణానికి గల కారణాలు అయితే తెలియలేదు. అలాగే మా ఇంట్లో పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళ ఎవరైతే ఉన్నారో ఉన్నట్లుండి ఆమె అనారోగ్యానికి గురై కింద పడిపోవడంతో అయితే అంబులెన్స్ ద్వారా నేను జహ్రా ఆసుపత్రికి తరలించాలని చెప్పి కువైటీ పౌరుడు తెలుపుతూ ఉన్నాడు. కానీ అలాగే ఈమె యొక్క మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇలా కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే మన భారతీయ మహిళ కూడా ఒక ఆమె చనిపోవడం జరిగింది. అన్నమయ్య జిల్లాకు సంబంధించిన ఆమె మరణానికి గల కారణాలు కూడా తెలియలేదు. ఇలా చాలా మంది కార్మికులు ఇళ్లల్లో పనిచేసేవారు అనుమానాస్పదంగా మృతి చెందుతూ ఉన్నా సరే కానీ ఆ యొక్క మరణాల పైన ప్రత్యేక దర్యాప్తు కానీ లేకపోతే దీనికి సంబంధించిన వివరాలు అయితే తెలియడం లేదు. రాబోయే రోజుల్లో కువైట్ ప్రభుత్వం ఇటువంటి వాటిపైన ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మనం అందరం ఆశిద్దామన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.